మిత్రులారా, ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరూ ఆశ్చర్యపోయిండొచ్చు. ఈ అమ్మగారు ఫ్యామిలీకి మాకేం సంబంధం అని చెప్పి. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 80s. అప్పటి అనుబంధము. నా మిత్రుడు ఉండే డాక్టర్ దయా అని చెప్పి, వారి సత్యమని ఉంది డాక్టర్ ఇంద్ర. ఆ మిత్రుడు దగ్గర ఆప్త మిత్రుడు నాకు. అప్పుడు హాస్పిటల్కు వారాసుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయేవాళ్ళం, మేము కలిసేవాళ్ళం. అప్పుడు సుమారు 40 సంవత్సరాల పైచిల్కు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ తోటి. ఈ కంగ్రాచులేటివ్. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండు మొదటి నుంచి కూడా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్, ఐ నో ఇట్. ఐ కమిటెడ్ టు దిస్ ప్రొఫెషన్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ. అండ్ ఇట్స్ ఎ నైస్ బిల్డింగ్, వెరీ మోడర్న్ బిల్డింగ్ అండ్ కంప్లీట్లీ ఎక్విప్డ్. మేము కూడా మా సర్కారు కూడా ఇదే పదంలో ఇదే పద్ధతిలో పోవాలనే ఒక ఆలోచన ఉన్నది. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత. ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచన ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోడ్స్ని పెంచాము. 98 + 65 అంటే సుమారు 163 కోడ్స్ పెంచాము. దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము. ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే. రేట్స్ కూడా రివైజ్ చేశాము, ప్రొసీజర్స్ పెంచాము. సుమారు 1800 పైచిలకు ప్రొసీజర్స్ ఇప్పుడు. So we want to strengthen the Aarogyasri field, and through Aarogyasri field we want to do service to the common man, also strengthen the government sector hospitals. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనే అంశం కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వారు అంటున్నారు ఈ డిజిటల్ హెల్త్ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి. సో స్టెప్ బై స్టెప్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దిశతోటి ముందుకు పోతున్న పూర్తి విశ్వాసం మాకున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ షుడ్ నాట్ బి లగ్జరీ హోటల్స్. 23 అంతస్తులు 24 అంతస్తుల హాస్పిటల్ కావవి. వాట్ ఆర్ ద మెడికల్ నామ్స్? What are the building names say? 5-star hotels avi. You should follow the norms. ఆ నామ్స్ తగ్గట్టు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి. బిల్డింగ్ స్ట్రక్చర్కు తగ్గట్టు బెడ్స్కు తగ్గట్టు సిబ్బంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్. ఎప్పుడైనా నాయకునికి ఒక విజన్ ఉండాలి. సరేలే, ఐ డోంట్ వాంట్ కామెంట్. ఎందుకు కొనసాగించావబ్బా? ఎందుకు కొనసాగించకూడదు? ఇంకా పెంచాలి, అవసరం ఉన్నదాలే పెంచాలి. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈజ్ ప్యూర్లీ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రెంథనింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ ఓరియంట్ ఉండాలి. నీ దగ్గరకు వచ్చే పేషెంట్ ఎలాంటి ఇబ్బంది కాకూడదు. మా దగ్గరకు వచ్చే పేషెంట్ని మేము ఓన్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫిలాసఫీ. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. మా తండ్రి గాంధీ హాస్పిటల్ పోయినప్ప. మా తండ్రి కూడా 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. మేము కూడా గాంధీ హాస్పిటల్ పోతాం, ఎందుకు పోకూడదు? థ్యాంక్ యూ.
పోలేదా మా అబ్బాయి దాని చేసి పోయిండు. డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు శ్రీదేవి నర్సింగ్ హోమ్ 1974లో స్టార్ట్ చేశారు. 2-bedded హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అక్కడ పేషెంట్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేసిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే ఇన్వెస్ట్ చేసి అది 100 పడకల ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయింది. దాని తర్వాత ప్రసాద్ హాస్పిటల్స్ నాచారం అని స్టార్ట్ చేశాము. నాచారం కొమరయ్య గారి సహకారంతో ప్రసాద్ హాస్పిటల్స్ మల్లాపూర్ నాచారంలో స్టార్ట్ చేశాము, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన. అది 120 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందులో అన్ని రకాల హైటెక్ వసతులు కల్పించాము. బట్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అన్నది డాక్టర్ ప్రసాద్ గారి ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ముందు నుంచి ఆ విషయంలోనే నన్ను కానీ, నాతో వర్క్ చేసిన ప్రతి డాక్టర్ని కానీ, ప్రతి స్టాఫ్ని కానీ ఈ విషయంలో ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అదే ఫాలో అయ్యి, ఆ సిద్ధాంతమే ఫాలో అయ్యి మేము ప్రసాద్ హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేయగలిగాము. ప్రస్తుతం నాచారంలో 120 పడకల ప్రసాద్ హాస్పిటల్స్, అన్ని హంగులతోటి, అన్ని అప్డేటెడ్ ఎక్విప్మెంట్ తోటి, అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ హెల్త్ కేర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ ఫెసిలిటీ అవైలబుల్ చేశాం. ఇప్పుడు ప్రగతి నగర్లో 150 పడకల ప్రసాద్ హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు వైద్య విధానాలు కానీ, డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టు మేము ఇక్కడ అవైలబుల్ చేశాం. నెక్స్ట్ వెంచర్ మణికొండ ప్రసాద్ హాస్పిటల్స్, అది ఇంకొక 6 నెలల్లో అది కూడా స్టార్ట్ అవ్వబోతుందండి. సో మా ప్రైమరీ ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఈ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ప్రతి సామాన్యుడికి కూడా మంచి హాస్పిటల్లో చక్కటి వైద్యం, వాళ్ళకి అందుబాటు ధరలో వైద్యం చేయటమే. అండ్ వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే ఇన్వెస్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయంలో మా క్వాలిటీ మేనేజర్ గారు విక్రమ్ గారు క్వాలిటీ అన్నది ఎందుకు హెల్త్ కేర్కి ఇంపార్టెంటో చెప్తారు. హాస్పిటల్ 2014లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాచారంలో స్టార్ట్ చేసాం. దాన్ని మ్యామ్ ఎప్పుడైనా చెప్తున్నా ఏంటంటే, ఫస్ట్ మన క్వాలిటీ సో ఇంపార్టెంట్. మనం దానికోసం హాస్పిటల్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో NABH అనేది బేసిక్ క్రైటీరియా తీసుకుంటాం. వాటిని ఫస్ట్ వితిన్ 6 monthsలో మనం అచీవ్ చేసాం. ఆ క్వాలిటీ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో మనం ఎంత త్వరగా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఎలా సర్వీసెస్ డాక్టర్ దగ్గర నుంచి, సిస్టర్స్ దగ్గర నుంచి, అండ్ అన్ని సపోర్టివ్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాన్ని బట్టి, ప్లస్ ప్రతి ఎక్విప్మెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం నాచారంలో NABH అక్రిడిషన్ కంప్లీట్ చేసామండి. దాని తర్వాత ఇప్పుడు కమింగ్ టు దిస్ ప్రగతి నగర్ హాస్పిటల్, we already applied for NABH in the process of implementation, and ఇది కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ NABH గైడ్లైన్స్ అండ్ JCI గైడ్లైన్స్ కూడా మనం ఫాలో అవుతున్నాం. వాటిని ఇంప్లిమెంట్ చేసి త్వరలో మనం NABH అక్రిడిషన్ కూడా తెచ్చుకుంటాం. సో డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు శ్రీదేవి నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశారు. దాన్ని చాలా మేము కూడా చాలాసార్లు విజిట్ చేసి మేము ట్రీట్మెంట్ కానీ, మా పిల్లల కొరకు ట్రీట్మెంట్ కానీ అక్కడే తీసుకోవడం జరిగింది. చాలా ఎకనామికల్గా అందరూ వీకర్ సెక్షన్స్ కానీ ప్రతి వాళ్ళకు తక్కువ ఖర్చుతో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వారి మెయిన్ ఉద్దేశం ఉండే. అక్కడికి వెళ్ళి మళ్ళీ అంచెలంచెలుగా వెళ్ళిన తర్వాత ఒక సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పేషెంట్స్గా ట్రీట్ చేశారు. తర్వాత డాక్టర్ హరిప్రసాద్ గారు, డాక్టర్ సుమా వాళ్ళు కంటిన్యూ చేస్తూ 2013లో నాచారంలో మా ఎంకరేజ్మెంట్తో అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం అయింది. అయితే ఆ హాస్పిటల్ ఒక కార్పొరేట్ నాణ్యతమైన విద్య, హెల్త్ వాళ్ళకు అందరికీ ఇస్తూ వెరీ అఫోర్డబుల్ ట్రీట్మెంట్.
అంటే ప్రతి ఒక్కరికి అంటే కార్పొరేట్ ట్రీట్మెంట్ విత్ వెరీ అఫోర్డబుల్ కాస్ట్లో కొంతమందికి ఇన్సూరెన్స్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఈ స్టేట్ ఇన్సూరెన్స్ ఉంది. దాంతో అది లేకుండా కూడా చాలామందికి ఫ్రీ ట్రీట్మెంట్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా నాచారంలో ఇప్పుడు ప్రసాద్ హాస్పిటల్ పేరు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ప్రగతి నగర్లో కూకట్పల్లిలో ఇక్కడ స్టార్ట్ చేయడం అయింది. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ప్రకారము కార్పొరేట్ హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్, ట్రీట్మెంట్, మంచి డాక్టర్స్, ఫారెన్ డాక్టర్స్ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా మన పబ్లిక్ సర్వీస్ చేయడానికి కార్పొరేట్ అఫోర్డ్ చేయలేని అందరికీ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే అఫోర్డబుల్ హెల్త్ కేర్లో ప్రసాద్ హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ ఇన్ ది సిటీ. కాబట్టి ఈ హాస్పిటల్ కూడా బాగా సక్సెస్ అయ్యి అందరికీ చాలా మందికి అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాము. థర్డ్ హాస్పిటల్ కూడా మణికొండలో ఒక 2 monthsలో అది కూడా ఆపరేట్ అవుతుంది. అంటే సిటీలో 3 డైరెక్షన్స్లో 3 ఏరియాస్ కవర్ అవుతుంది. మోస్ట్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఆయుష్మాన్ స్కీమ్ మన స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేయలేదు. ఒకవేళ ఆ స్కీము స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసి కానీ లేకుంటే ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కవర్ కాని వాళ్ళకి కానీ లేకుంటే టైంలో పేమెంట్ రాకపోకుండా చాలామంది పేషెంట్స్ హాస్పిటల్స్ సఫర్ అవుతున్నాయి. ఆ స్కీమ్ని కూడా మనం కంబైన్ చేయడం కానీ లేకుంటే అడాప్ట్ చేయడం కానీ చేస్తే ఇంకా చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నార్మల్గా ఫండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కన్నా. కాబట్టి అప్పుడు ఇంకెక్కువ లార్జర్ పీపుల్, బిలో ప్రాపర్టీ లైఫ్ పీపుల్ అందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అయితే ఆ డైరెక్షన్లో మా వంతుగా కూడా ఇప్పుడు ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఎంపిక బీజేపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు మన సీట్ వచ్చి గెలిచినా గెలవకున్నా పార్టీలో ఉంటాం కాబట్టి నా వంతుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది నేను ఉద్దేశం. లాస్ట్ 2-3 డాక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అటెండ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ ఆ ఇష్యూని రేజ్ చేశారు. అంటే గవర్నమెంట్ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మర్జ్ చేయడము లేకుంటే అడాప్ట్ చేయడము లేకుంటే ఒక అండర్స్టాండింగ్లో మనం రియంబర్స్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇవ్వడం, అది ఏదో ఒకటి చేస్తే ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టు, స్టేట్ గవర్నమెంట్ సపోర్టు ఉంటుంది. అప్పుడు ప్రతి హైదరాబాద్లో ఉన్న సిటీ అందరికీ మనం ఇంకా మోర్ ట్రీట్మెంట్ ఎట్ చీపర్ కాస్ట్ ఆర్ జీరో కాస్ట్లో మనం ఇవ్వగలుగుతాం. అయితే ఈరోజు ప్రసాద్ హాస్పిటల్ కానీ సుమా గారికి రమణ అండ్ టీమ్ విక్రమ్ టీమ్కు కంగ్రాచులేషన్స్. అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇంకా మోర్ పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ చేస్తారని ఆశిస్తాను. వీటిలో మనకి ఆరోగ్యశ్రీ ఉందండి, ఈహెచ్ఎస్ ఉంది అండ్ సిజిహెచ్ఎస్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీమ్స్ కూడా హాస్పిటల్లో వర్తిస్తుంది. ఏంటండి జర్నలిస్ట్ అసోసియేషన్ మనం ఇంకా హెల్త్ స్కీమ్ ఉంది, సో అది మేము అడాప్ట్ చేసుకోవాలి. ఈఎస్ఐ హాస్పిటల్ జరిగే కొన్ని ఏమైనా సర్జరీస్ జరిగినవి అయితే నాచారం నుంచి 100% జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మేము అడాప్ట్ చేసుకోవాలండి. అది పేదలకి వైద్యం అన్నది మాకు గత 35 ఏళ్ళుగా నేను రోజు చేస్తున్నదేనండి. ఎందుకంటే చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మాకు ఇప్పటికి 3 generations 4 generations నుంచి పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. సో వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి వైద్యం ఒకవేళ నిజంగా ఉచితంగా వాళ్ళకి చేయాల్సి అవసరం ఉన్నప్పుడు బహుశా డాక్టర్లు ఎవరు వెనక్కి వెళ్ళరండి, వైద్యం చేస్తారు, తర్వాత వాళ్ళే ఎంతో కొంత ఇచ్చి వెళ్తారు. అట్లా అని ట్రీట్మెంట్ అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు ఎలాగో పే చేసి వెళ్తారు. అందులో కొంత భాగం వీళ్ళకి పువర్ పేషెంట్స్కి వైద్యం చేయడంతో అదొక సంతృప్తి. అది ఇంకా ఆ ఫీలింగ్ ఇంకా మన ఇండియన్ డాక్టర్స్లో ఉందండి. మనము అలవాటు పోగొట్టుకోము.
పేదవాళ్ళకి వైద్యం చేయటం అన్నది డెఫినెట్గా ఎవరికైనా సంతృప్తి ఉంటుంది. ఇప్పటికైతే లేదండి, ఇంకా ఆ ప్లానింగ్లో లేము. దాన్ని బట్టి ఆ రెగ్యులేషన్స్ బట్టి మేము ఫాలో అవుతాం. అవునండి, ఎస్. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ అన్నది గత 25 ఏళ్ళుగా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిందే డాక్టర్ హరిప్రసాద్ గారు. సో అది ఇంబైబ్డ్ మా కల్చర్లోనే, హాస్పిటల్ కల్చర్లోనే మాకు ఎమర్జెన్సీ రూము 24 hours అక్కడ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఎప్పుడూ ఉంటారు.